ఖచ్చితంగా అండి. చాలా కేసెస్ చూస్తూ ఉంటాము. హౌవెవర్ ఈ కాంప్లికేషన్ అనేది యూజువల్‌గా చాలా రేర్‌గా అవుతూ ఉంటది. కానీ అలా ఉన్న పేషెంట్స్‌లో మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. సో, వెంటనే మనము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అవన్నీ చేయించుకొని మనకి ఎక్కడుంది ఈ గడ్డ? ఈ గడ్డ గనక పైకి వెళ్ళకుండా ఉంది. లేకపోతే మనకు ఊపిరితిత్తులకి వెళ్ళే మార్గంలో దగ్గరగా ఉంది అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఫిల్టర్స్ అంటూ ఉంటాం. అలాగే థ్రాంబోలైసిస్ అంటాం. అంటే ఆ గడ్డ కట్టిన రక్తాన్ని మనం కరిగించడానికి చూస్తూ ఉంటాము. కొంతవరకు చిన్నగా ఉంటే మందులనేవి కూడా కొంతవరకు అవి కరగడానికి హెల్ప్ చేస్తాయి. సో, ఇలా ఉన్న పేషెంట్స్ మాత్రం ఎప్పటికప్పుడు మనకు కంటిన్యూయస్ ఫాలో అప్స్ అనేది వస్తూ ఉండాలండి. సార్ మనం జనరల్‌గా ఇది వంశపారపర్యంగా వస్తుందని చాలా సార్లు అనుకున్నాం. ఒకవేళ వంశపారపర్యంగా ఇది వచ్చినప్పుడు ఎంత ట్రీట్మెంట్ చేసినా గానీ, ఇది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్‌కి అంటే ఇప్పుడు నాకొచ్చిందనుకోండి, నేను ట్రీట్మెంట్ చేసుకొని అంతా సెట్ జేసుకుంటాను. నా తర్వాత జనరేషన్‌కి కూడా స్ప్రెడ్ అవుతదా? ఇది దీని గురించి మాట్లాడాలంటేనండి ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనకు వారికోజ్ వెయిన్స్ వచ్చినాయి. సో, వచ్చిన వారికోజ్ వెయిన్స్‌ని మనం దాన్ని ట్రీట్ చేసుకుంటే వారికోజ్ వెయిన్స్ తగ్గుతాయి. అలా తగ్గినంత మాత్రాన మనకు జెనెటిక్ జీన్‌లో మార్పనేది ఉండదు. సో, ఆ విధంగా చూసినట్టయితే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నాక కూడా మీ నెక్స్ట్ జనరేషన్‌కి రావడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సో, హౌవెవర్ అలా వచ్చినప్పుడు ఏం చేయొచ్చంటే ప్రాబబ్లీ రావడానికి అవకాశాలు ఎక్కువున్నప్పుడు మనం అవి రాకుండా ఉండాలి అంటే ఎక్కువ సేపు నిల్చొని పని చేయడం, ఎక్కువ సేపు